లో నామినేషన్ వేసిన తర్వాత బ్రహ్మానందరెడ్డి ప్రజల్లో తన మార్క్ చాటుకుంటున్నారు. సోదరి అఖిలప్రియ సహకారంతో పార్టీ నేతల ఆశీస్సులతో గెలవడం ఖాయమంటున్న బ్రహ్మానందరెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. నంద్యాల పోరు రసవత్తరంగా మారింది. కర్నూలు జిల్లానే కాకుండా ఇటు రాష్ట్రమంతా కూడా నంద్యాలలో ఏమి జరుగుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాజకీయ విశ్లేషకులు సైతం ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందా అని చెప్పేసి గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు అధికార పార్టీ అమాత్యులు కానీ నేతలు కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోపక్క వైకాపా సైతం కూడా తమ నేతలను ఇక్కడే మోహరించి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. కానీ ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిత్తులు చేసినా ఖచ్చితంగా గెలుపు తమదేనని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు అధికార పార్టీ అంత ధీమాను వ్యక్తం చేయడానికి కారణం ఏంటి, వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా గెలుపు మీదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, అంత ధీమాతో ఎలా ఉన్నారు? మేము ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడము, అలాగే సైకిల్ యాత్ర ద్వారా మండలాల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అభివృద్ధి పనుల గురించి వివరించడము, అక్కడున్న వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నాము. ఫస్ట్గా అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా భూమా నాగిరెడ్డి గారు గతంలో ఇలా మా దగ్గరకు వచ్చారు, మా సమస్యలు తెలుసుకున్నారు అని వారు చెప్పడము, అదే సమస్యలు ఈరోజు శాంక్షన్ అవ్వడము, వాళ్ళ గురించి ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 13,000 ఇళ్ళు అయితేనేమి, రోడ్ వైడనింగ్ అయితేనేమి, వెలుగోడ్ రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ఒకటి శాంక్షన్ అయింది, అదొకటి. దాని తర్వాత పందుల సమస్యకు కూడా పూర్తిగా ఒక స్థలాన్ని కేటాయించి టౌన్లో ఉన్న పందులన్నీ కూడా ఆ స్థలాల్లోకి షిఫ్ట్ చేయడానికి అధికారులు ఇప్పటికే ప్రణాళికలు చేసేసారు. సో ఇటువంటి అభివృద్ధి పనులు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా ప్రజలకి అవన్నీ వివరించడం జరుగుతుంది. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మీకు గుర్తుకు వచ్చిందని ఆరోపణలు ఇస్తున్నారు. దానికి ఏం సంబంధం? వాళ్ళు ఆరోపణ చేసేవాళ్ళు 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత 2.5 సంవత్సరాలు టీడీపీలో వాళ్ళే ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. అది కూడా ఎందుకంటే ప్రధానంగా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి కోసమే ఆయన సీఎం గారి దగ్గర హామీ తీసుకొని రావడం జరిగింది. సీఎం గారు కూడా బాబాయ్కి ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్లు ఆయన కూడా ఫిబ్రవరి, జాన్ ఆ టైంలోకే శాంక్షన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నిటి మీద కూడా సీఎం గారు అప్పుడే సంతకం చేశారు. ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల అప్పుడు ఆ పనులన్నీ స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత దురదృష్టవశాత్తు బాబాయ్ చనిపోవడము, అది అలా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలాగో అవన్నీ శాంక్షన్ అయినవే కాబట్టి ఇంత తొందరగా కార్యరూపణ అవ్వడం జరిగింది అనేది అందరికీ తెలియజేస్తున్నాను. మీ లైఫ్లో తొలిసారిగా ఈరోజు రాజకీయంగా తొలి నామినేషన్ వేశారు, ఎలా అనిపిస్తుంది? భూమా నాగిరెడ్డి గారి స్థానంలోకి ఇప్పుడు నేను వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. దాని మూలంగా అసలు చాలా బాధ్యత పెరిగింది అనుకోవాలా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు అనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద లీడరు. ప్రజల్లో కూడా ఆయనకున్న పేరాభిమానాలు అందరికీ తెలిసిందే. స్టేట్ వైడ్ ఆయనకున్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పొజిషన్లో నేను ఉండాలి అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అదంతా కూడా ఒకసారి అనుకుంటే భయం వేస్తుంది. కానీ ఆయన ఆశయాల కోసం ఖచ్చితంగా మేము నిరంతరం శ్రమిస్తాం. కానీ మీది ఆళ్ళగడ్డ ప్రాంతం, కానీ ఇక్కడ నంద్యాలలో మీరు పోటీ చేస్తున్నారు. సో నాగిరెడ్డి గారి చరిష్మా ఎలా అందుకోబోతున్నారు? నంద్యాల ప్రజల నాడిని మీరు పట్టుకోగలరా? నంద్యాలకి బాబాయ్ ఇప్పటికే 2 సార్లు ఎంపీగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లో చాలా దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. ఆయన ఈ 3 ఏళ్లలో ప్రజలకు ఎంత దగ్గర అయ్యారో అసలు ఆయన బయటికి వెళ్తే, ఇప్పుడు మేము బయటికి వెళ్తుంటే ప్రజలు మా మీద చూపించే ప్రేమాభిమానాల వల్ల మాకే అర్థమవుతుంది. గతంలో 10,000 మందికి రేషన్ కార్డులు, పెన్షన్లు శాంక్షన్ చేసి ఒకేసారి అందరికీ భోజనాలు పెట్టి అవన్నీ పంచడం జరిగింది. ముఖ్యంగా మహిళల్లో ఆయనకున్న పాపులారిటీ చూసి మేము కూడా షాక్ అయ్యాం. ఎక్కువ మహిళలే మా ముందుకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చివరిగా చెప్పండి, మామూలుగా ఖచ్చితంగా ఎలా గెలవబోతున్నారు? ఒకవేళ గెలిస్తే ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని ఇలాగనే కొనసాగిస్తారా, లేదా కేవలం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల వరకే ఈ అభివృద్ధి ఆగిపోతుందా? నంద్యాల అభివృద్ధి అనేది మా బాబాయ్ చిరకాల కోరిక. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఆయన ఏం మాట్లాడినా కూడా నంద్యాల ప్రాంత అభివృద్ధి గురించే మాట్లాడారు. ఎప్పుడన్నా ఆళ్ళగడ్డకి వచ్చినా కూడా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా పలానా వాళ్ళ దగ్గర ఇలా కష్టంగా ఉంది, వాళ్ళకి ఇల్లులు లేవు, ఒకే ఇంట్లో ఇంతమంది ఇరుకిరుగా బతుకుతున్నారు, వాళ్ళకి ఇల్లులు కట్టించాలని కానీ, లేకపోతే ఆ చిన్న చిన్న సందులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రోడ్ వైండింగ్ చేయాలని కానీ, ఎప్పుడు చూసినా ఇవే టాపిక్లే. మాకు ఎప్పుడు మాట్లాడినా ఇవే చెప్తూ ఉండేటోళ్ళు. ఆయనకి అంతగా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేది మైండ్లో ఉండిపోయింది. సో ఖచ్చితంగా ఆయన ఎలాగైతే నంద్యాలని చూడాలనుకున్నారో అలా చేసేంత వరకు మేము కూడా శ్రమిస్తూనే ఉంటాం.
థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం నాగిరెడ్డి నంద్యాల అభివృద్ధి కళను ఖచ్చితంగా తాను నెరవేరుస్తానని చెప్పేసి అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే నంద్యాల ప్రజలు తమకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భూమా ఫ్యామిలీని ఆదరిస్తున్నారని, అలాగే ఎన్నికల తరువాత కూడా ఇదే అభివృద్ధిని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తామని భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హిష్యం టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా.